వచ్చాము స్వామి కళ్ళ నిండా నిన్నే చూస్తున్నాము యేసయ్యా యేసయ్యా ఒక్కసారి కరుణించవా యేసయ్యా యేసయ్యా ఒక్కసారి కరుణించవా గుండె నిండా బరువుతో వచ్చానయ్యా కడుపు నిండా శోకముతో ఉన్నానయ్యా గుండె నిండా బరువుతో వచ్చానయ్యా కడుపు నిండా శోకముతో ఉన్నానయ్యా తిరిగి కలిసి పోయానయ్యా సమాధానమయ్యా తిరిగానయ్యా తిరిగి కలిసి పోయానయ్యా సమాధానమయ్యా కలిసి ఉన్నానయ్యా యేసయ్యా 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 దేవుడు మనం చూస్తాం చూస్తూ వచ్చానుగా సహాయం చేస్తూ వచ్చానుగా యెహోవా అన్ని చోట్ల దేవుడు ఉన్నాడని నా ఆశ అభిషేక ప్రార్థన తీరుద్ది అన్నవాడు తప్పలు ఈ సమయంలో చక్కగా దేవుడు మాటలో మనం వినడం నేర్చుకుంటే ప్రతి మనిషి కూడా దేవుడి ద్వారా గొప్ప విజయాన్ని చూస్తారు. దేవుని కలిగిన వారి జీవితంలో భక్తి కలిగిన వారి జీవితంలో ఉండకూడని ఒక లక్షణం మనం తెలుసుకునే వ్యక్తిగా మారితే ప్రతి మనిషి కూడా చాలా గొప్పగా మార్చబడతారు. మనం ఎప్పుడు కూడా దైవజన్మ నెగిటివ్ ఆలోచన లేని వారిగా మన మనస్సు ఉండాలి. చాలా మంది జీవితాలు గమనిస్తూ ఉంటే వారు అంటూ ఉంటారు, జీవితంలో నాకు పిల్లలు పుట్టరేమో అని భక్తి కలిగిన వారు నోట మాట పలుకుతూ ఉంటారు. ఈ అప్పుల్లోంచి బయటకు వస్తానో రానో అని కూడా భక్తి కలిగిన వారు మాట్లాడుతూ ఉంటారు. అంటే
వారి జీవితాల్లో దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు, దేవుడికి ప్రార్థన చేస్తూ ఉంటారు. అనేక సందర్భాల్లో వారికున్న బాధను బట్టి, కష్టాన్ని బట్టి ఉపవాస ప్రార్థనలు కూడా చేస్తారు. కానీ వారి నోటి మాట మనం గమనిస్తూ ఉంటే, వారి మైండ్ మనం గమనిస్తూ ఉంటే, కష్టాల్లోంచి బయటికి రాలేనేమో అని మైండ్లో ఆలోచిస్తూ ఉంటారు. బాధల్లోంచి బయటికి రాలేనేమో అని చెప్పి మనసులో తలుచుకుంటూ ఉంటారు. 10 సంవత్సరాలు అయిపోయింది కదా, ఇక బిడ్డలు పుట్టరేమో అని మనస్సులో ఆలోచన చేస్తూ ఉంటారు. ఇదంతా కూడా నెగిటివ్ ఆలోచన. దేవుని కలిగిన వారు ఎప్పుడు కూడా నెగిటివ్ ఆలోచన కాకుండా పాజిటివ్గా ఆలోచించాలి. దేవుని కలిగిన వాడు, విశ్వాసం కలిగిన వాడు, ప్రార్థన మీద నమ్మకం కలిగిన వ్యక్తుల జీవితాలు ఎప్పుడు కూడా నెగిటివ్ ఆలోచనలో ఉండకూడదు, నెగిటివ్ తలంపుల్లో ఉండకూడదు, నెగిటివ్గా మన హృదయాలు ఆలోచించే వ్యక్తిగా ఉండకూడదు. అది చాలా ప్రమాదకరమైన పరిస్థితిని. ఏ నోటితో నువ్వు దేవుని స్తుతిస్తున్నావో, ఏ నోటితో దేవుడికి ప్రార్థన చేస్తున్నావో, అదే నోటితో అదే మనస్సుతో నా జీవితం బాగుపడదేమో, నా కుటుంబం బాగుపడదేమో, నా తాగుబోతు భర్త ఎప్పటికీ మారడేమో, నా బిడ్డ తిరుగుబోతుగా ఉన్నాడు కదా, ఇక నా బిడ్డ మారడేమో, నా జీవితంలో అప్పులు ఉన్నాయి కదా తీరవేమో అని ఒక పక్క నువ్వు ప్రార్థన చేస్తూనే ఉంటావు, మరో పక్క నెగిటివ్గా ఆలోచన చేస్తూనే ఉంటావు. ఒక పక్క ఉపవాసంతో దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటావు, మరో పక్క నెగిటివ్ కలిగిన ఆలోచనలు, అపనమ్మకం కలిగిన ఆలోచనలతో మన జీవితాలు ఉంటాయి. ఒక్కసారి బైబిల్లో చూద్దాం. యోబు గ్రంథము 3వ అధ్యాయము 25వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. ఏది వచ్చునని నేను బహుగా భయపడుతునో, ఏది వచ్చునని బహుగా భయపడుతునో అదే నాకు సంభవించుచున్నది. దగ్గరగా తప్పట్లు కొట్టండి. హూ ఇస్ ద పర్సన్? ఎవరైనా దేవుడి పట్ల భయభక్తులు కలిగిన వాడు యోబు జీవితం కనబడుతుంది. న్యాయవంతుడిగా జీవితంలో బ్రతుకుతున్నవాడే. దేవుడంటే భయాన్ని కలిగి ఉన్నాడు, దేవుడంటే భక్తిని కలిగి ఉన్నాడు, దేవుడంటే విశ్వాసం కలిగి ఉన్నాడు, దేవుడంటే యథార్థ జీవితం కలిగి ఉన్నాడు, దేవుడు గురించి చెడుతన వదులుకున్నవాడిగా ఉన్నాడు. ఇంత భక్తి కలిగిన వాడు మనస్సు ఎలా ఉందో గమనిస్తూ ఉంటే అనుకుంటూ ఉన్నాడు, కొంపదీసిన బిడ్డ చనిపోతారా, కొంపదీసిన కొన్న ఆస్తుపాతులు పోతాయా, కొంపదీసి నన్ను అందరూ విడిచిపెడతారా, కొంపదీసి నాకు అనారోగ్యంగా మారిపోతానంటూ భక్తి కలిగినగా ఉన్న యోబు మనస్సులో ఉన్న తలంపులు. అందుకే దేవుడు వాక్యం అంటుంది, నాకు ఏమి సంభవిస్తామని భయపడ్డానో అవే నా జీవితంలో అనుభవిస్తున్నాను. భక్తి కలిగిన వారి జీవితంలో నెగటివ్ థాట్ రాకూడదు. యోబు గారు భక్తి కలిగిన వాడే కానీ నెగటివ్ ఆలోచనలు మైండ్లో తిరుగుతూ ఉన్నాయి. యోబు గారు విశ్వాసం కలిగిన వాడే కానీ నెగటివ్ ఆలోచనలు, దేవుని కలిగి ఉన్న, భక్తి జీవితాన్ని కలిగి ఉన్న, విశ్వాసాన్ని కలిగి ఉన్న, ప్రార్థన జీవితాన్ని కలిగి ఉన్న, భక్తి కలిగిన ఉన్న యోబు గురించి మనం ఆలోచిస్తే దేవుడితో ఉంటున్నాడు కానీ ఆలోచనలు నీకు నెగిటివ్గా ఉన్నాయి. నా జీవితం ఏమైపోద్దో, నా కుటుంబం ఏమైపోద్దో, నా బిడ్డలు ఏమైపోతారో, నా ఆరోగ్యం ఏమైపోద్దో అని చెప్పి ఒక పక్క భక్తి చేస్తూనే ఉన్నాడు, ఒక పక్క అనుమానంతోనూ సందేహంతోనూ అనుకోకున్న మాటలతో మైండ్ ఉండటం వల్ల అంటున్నాడు, ఏదైతే నేను దేనికి భయపడ్డానో అదే నా జీవితంలో ప్రాప్తించింది. దేవుడి స్తోత్రం. ఈరోజు చాలా మంది భక్తి పనులు చెప్పుకుంటారు కానీ మైండ్లో నమ్మకం వరకు ఉండదు. దేవుడికి ప్రార్థన చేసే వ్యక్తులుగా ఉంటారు, లోపలికి వెళ్ళక నా కుటుంబం బాగుపడద్దు లేదనుకుంటారు, నా జీవితం పాడైపోద్ది అనుకుంటారు, నా భర్త మారడేమనుకుంటారు. ఈరోజు చాలా మంది జీవితాల్లో భక్తిని కలిగి ఉన్న నీ నెగిటివ్ ఆలోచన బట్టి కష్టాలు తెచ్చుకుంటున్నావు. విశ్వాసము కలిగి ఉన్న నీ అనుమాన జబ్బును బట్టి రోగాలు తెచ్చుకుంటున్నావు. ప్రార్థించే కుటుంబాలుగా ఉన్న నీకున్న సందేహాలు మైండ్లో ఉండడం వల్ల దేవుడి చేత ఆశీర్వాదాలు లేక మిగిలిపోతున్నాయి. ఈరోజు యోబు గారి జీవితాన్ని బాగా పరిశీలిస్తే
భక్తి కలిగిన వాడి జీవితంలో సందేహం అనే మాట రాకూడదు, అనుమానం అనే బీజం ఉండకూడదు, కొంపతీసి నేను అయిపోతానేమో అనే భయం ఉండకూడదు. కానీ యోబు జీవితం గమనిస్తూ ఉంటే అనుకున్నాడు, నా బిడ్డలు చనిపోతాను అనుకున్నాడు, చచ్చిపోయాడు. నా కుటుంబం అంతా కూడా వీధి పాలైపోతేమో అనుకోని ఒక పక్క ప్రార్థన చేస్తున్నాడు, ఒక పక్క యథార్థంగా ఉన్నాడు, ఒక పక్క విశ్వాసం ఉన్నాడు. కానీ మైండ్లో హృదయంలో ఆలోచన, నాకున్న డబ్బంతా పోతుందేమో, నా సంసార జీవితంలో భార్య దూరం అవుతుందేమో, నా కష్టాలు ప్రారంభించబడతాయేమో, నాకు రోగం వస్తుందేమో, నా ఆస్తులన్నీ పోతాయేమో అని చెప్పి ప్రతి దినము కూడా ఒక పక్క ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ఒక పక్క ఆలోచన చేస్తూ ఉన్నాడు, ఒక పక్క దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాడు, ఒక పక్క ఆలోచన చేస్తూ ఉన్నాడు. అందుకే అతని జీవితంలో భక్తి కలిగిన వాడైనా, విశ్వాసం కలిగిన వాడైనా, ప్రార్థనా జీవితం కలిగిన వాడైనా, దేన్ని బట్టి మైండ్లో ఆలోచించి నెగటివ్ థాట్ కలిగి ఒక పక్క ప్రార్థన చేస్తున్నా ప్రార్థనలో నమ్మకము కలక్క, ఒక పక్క విశ్వాసిని అని చెప్పుకున్న విశ్వాసిగా జీవితాన్ని కనబరుచుకోక, ఒక పక్క నీ ప్రార్థనా పరుణ్ణి అనుకున్న ప్రార్థనలో విజయాన్ని గమనించక కుటుంబం గురించి నెగటివ్గా ఆలోచన చేసుకుంటూ ఉన్నా, బిడ్డల గురించి నెగటివ్ ఆలోచన, సంసార జీవితం గురించి నెగటివ్ ఆలోచన, ఆరోగ్యం గురించి నెగటివ్ ఆలోచన. యోబు గారు మనసులో ఏమేమి జరిగిపోతాయేమో అనుకున్నాడో అవే యోబు గారి జీవితంలో సంభవించాయి. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. భక్తి కలిగిన వారి జీవితం దేవుని బట్టి నూరేళ్ళు బాగుంటారు మనసులో ఉండాలా. విశ్వాసం కలిగిన వ్యక్తి అయితే నా దేవుని సంసార జీవితం నూరేళ్ళు బాగుంటుంది మైండ్లో ఉండాలా. దేవుడు పట్ల యథార్థమైన ప్రార్థన జీవితం కలిగిన వ్యక్తి అయితే నా దేవుని బట్టి నా కుటుంబం నూరేళ్ళు బాగుంటుంది, నా సంసార జీవితం బాగుంటుంది, దేవుని బట్టి సంతానం కలుగుతుంది, దేవుని బట్టి భర్త మార్చబడతాడు, దేవుని బట్టి కొడుకు మార్చబడతాడని చలించిన విశ్వాసము కలిగిన ఆలోచన ప్రతి దినము కొని మైండ్లో పనిచేయాలి. నెగటివ్ ఆలోచన కాకుండా పాజిటివ్గా నీ మైండ్ ఆలోచించేదిగా మారాలి. నెగటివ్ థాట్ కాకుండా నీ హృదయంలో మంచి ఆలోచన కలిగి ఉండాలి. ప్రార్థించే వ్యక్తి అయితే లోకానికి భయపడక్కర్లా, ప్రార్థించే వ్యక్తి అయితే రోగాలు వస్తేవో భయపడక్కర్లా, ప్రార్థించే వ్యక్తి అయితే అప్పుల నుంచి బయట పడలేమని భయపడక్కర్లా, ప్రార్థించే వ్యక్తి అయితే ఏ దేవుడికైతే నువ్వు ప్రార్థిస్తున్నావో, ఏ దేవుడినైతే నువ్వు ఆరాధిస్తున్నావో ఆ తండ్రి మీద నమ్మకం ఉన్న వ్యక్తి అయితే నీ కళ్ళ ముందు 100 రోగాలు అందరూ ఏడుతున్నా నీ గుండెల్లో ఉంటుంది, దేవుని బట్ట రోగం నాకు రాదు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. 20-30 డాక్టర్ల దగ్గరికి వెళ్ళి వారిచ్చిన సర్టిఫికేట్ పిల్లలు పుట్టారని చెప్పిన దైవజనమా, నిజముగా భక్తి కలిగిన వ్యక్తి అయితే, విశ్వాసం కలిగిన వ్యక్తి అయితే నెగిటివ్ గా నీ మైండ్ ఉండదు, కానీ పాజిటివ్ గా నువ్వు ఆలోచన చేస్తావు. ఏ దేవుడినైతే నమ్ముకున్నానో, ఏ దేవుడికైతే ప్రార్థిస్తున్నానో, ఏ దేవుణ్ణి ఆరాధిస్తున్నానో అని భక్తి చేస్తున్న వారి మనస్సు దేవుని బట్టి వారి నమ్మకం పెంచుకుంటారు. ఈ రోజు కాపాడిన దేవుడు రేపు నిన్ను కాపాడ్డా, రేపు కాపాడిన దేవుడు 10 నెలలు కాపాడ్డా, 10 నెలలు కాపాడిన దేవుడు 100 సంవత్సరాలు కాపాడిన దేవుడు. స్తోత్రం. పేరుకు మాత్రమే ప్రార్థన చేసేవాడి మీద నమ్మకం ఉన్నదా, చేసేవాడి మీద నమ్మకం ఉన్నదా. పేరుకు మాత్రమే ప్రార్థన చేసేవాడి మీద నమ్మకం ఉన్నదా, చేసేవాడి మీద. ఏ దేవుడు నీకు ఆయుష్ ఇచ్చాడు, ఏ దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు, ఏ దేవుడు నీకు ఆయుష్ ఇచ్చాడు, ఏ దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు. నీకు కూడా బిడ్డలను ఇవ్వడు,
900. దేవుడు మహిమతో బయట చూడడు. ఈరోజు ప్రతి మనిషి కూడా భక్తి జీవితాన్ని కలిగి ఉన్నాడు, కానీ సందేహాలు విడిచిపెట్టలేదండి. దేవుడికి ప్రార్థించే వ్యక్తులుగా ఉంటారు, విశ్వాస వ్యక్తులుగా ఉంటారు, కానీ వారి హృదయంలో కానీ మైండ్లో కానీ మన జీవితాలు మారుతాయంటావా? కొంపతీసి ఈరోజు ఆరోగ్యంతో ఉన్నా రేపు ఏమైపోతానని చెప్పి రకరకాల ఆలోచనలు కలిగిన వ్యక్తులుగా ఉండి చివరికి వాటి ఉన్న ఆలోచనలు బట్టే బాధలు తెచ్చుకున్న వారు చాలా మంది ఉన్నారు. ఈరోజు యోబు జీవితాన్ని గమనిస్తే ఎందుకు బాధలు వచ్చినాయి అని అనుకున్నాడో, దేవుడితో ఒక పక్క ఉంటున్నాడు, ఒక పక్క దేవుడికి ప్రార్థిస్తూనే ఉన్నాడు, ఒక పక్క యథార్థమైన జీవితం దేవుడి కోసం మార్చుకున్నాడు, ఒక పక్క విశ్వాసముతో దేవుల్లో ఉన్నాడు, కానీ మైండ్ అంతా కూడా నెగిటివ్గా ఆలోచన చేసి దేవుడితో ఉంటూ అనుకుంటున్నాడు, నాకు అనారోగ్యం వస్తుందేమో, నా బిడ్డలు చనిపోతారేమో, మాయలేని రోగం నాకు వస్తుందేమో, నా ఆస్తి పాస్తులన్నీ కూడా పోతాయేమో, నా స్నేహితులందరూ కూడా విడిచిపెట్టి వెళ్ళిపోతారేమో అని ఒక పక్క దేవుడితో నడుస్తూ, ఒక పక్క దేవుడి ప్రవచనాన్ని వింటూ, ఒక పక్క మోకాలతో ఉదయం సాయంత్రం ప్రార్థన చేస్తూ, ఒక పక్క వారం ఒక్కసారి ఉపవాస ప్రార్థన చేసుకుంటూ, ఒక పక్క ఆత్మ కలిగిన వాడు దేవుడు వాక్యం చెప్తే వింటూ అనేకుల జీవితాలు మారినట్లుగా యోబు కూడా ఆలోచన ఉంటే ఏడుతూ చెప్తున్నాడు, యోబు నేను ఏవైతే అనుకున్నాను బాబు అవే నా జీవితంలోకి వచ్చాయి. దేవుడి స్తోత్రం. భక్తి కలిగిన వాడిగా నీ గురించి గొప్పగా ప్రవచించే మనసు నీకుండాలా? దేవుని కలిగిన వ్యక్తువైతే, విశ్వాసం కలిగిన వ్యక్తువైతే, నిజముగా ప్రార్థించే వ్యక్తువై, నిజమైన భక్తుడు అయితే కళలో కూడా నీ గురించి నెగిటివ్గా నువ్వు ఆలోచన చేసుకోవు. కానీ నా దేవుని బట్టి నా కుటుంబం బాగుంటుంది, నా దేవుని బట్టి నా బిడ్డలు బాగుంటారు, నా దేవుని బట్టి పాడి పంట బాగుంటుంది, నా దేవుని బట్టి నా సంసార జీవితం బాగుంటుంది, నా దేవుని బట్టి చిన్న ఉద్యోగం బాగుంటుందని ప్రతి దానిలో కూడా పాజిటివ్గా నీ మనసు ఆలోచిస్తుంది, పాజిటివ్గా నీ మైండ్ ఆలోచిస్తుంది. దేన్నైతే నువ్వు ఆలోచిస్తావో దాన్నే దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. దేని జరగాలని మనసులో కోరుకుంటావో దాన్నే జరిగిస్తూ ఉంటావు. దేన్నైతే కోరుకొని అంతరాత్మలో దాచుకో దాని అంచ వ్యక్తిగా ఉంటావో
దాన్నే భగవంతుడు నీకు ఇస్తూ ఉంటాడు. యోబు మంచి కోరుకొని ఉంటే మంచి చూసేవాడు కాదా? ప్రార్థించే వ్యక్తి నాకంతా మంచిగా జరుగుతనుకుంటే దేవుడు చేస్తూ ఉండేవాడు కాదా? ప్రార్థిస్తున్న వ్యక్తి జీవితంలో నష్టకపోతానేమో, నష్టాల్లోకి వెళ్ళిపోతానేమో, బాధల్లోకి వెళ్ళిపోతానేమో, కష్టాల్లోకి వెళ్ళిపోతానని చెప్పి గంటల గంటలు ప్రార్థించే యోబు ప్రార్థించిన దేవుడి మీద నమ్మకం లేకుండా నడిచాడండి. దేవుడి మీద నమ్మకం లేకుండానే ప్రార్థన చేస్తున్నాడు. నమ్మకం లేకుండానే యథార్థంగా ఉన్నాడు. నమ్మకం లేకుండానే కన్నీరు కారుస్తున్నాడు. ఒక పక్క ప్రార్థన చేయడం మానడు, మరో పక్క అల్పవిశ్వాస మనస్సు మానదు. ఒక పక్క దేవుణ్ణి ఆరాధించడం మాండో, మరో పక్క నేనేదో అయిపోతున్న విషయాన్ని మాండో, మరో పక్క ఉపవాసముతో దేవుణ్ణి ఆరాధించే బిడ్డగా ఉండో మాండో, మరో పక్క అనుమానం కలిగిన మనస్తత్వం, సందేహం కలిగిన మనస్తత్వం, డౌట్తో కూడుకున్న ఆలోచనలతో ఉండటం వలన ఏ డౌట్లు అయితే యోబు జీవితంలో దేవుడితో ఉంటూ కూడా ఆలోచన చేస్తాడో, ఏ సందేహాలైతే దేవుడికి ప్రార్థన చేస్తూ కూడా ఆలోచించాడో, ఏ డౌట్లు అయితే పడ్డాడో, ఏ సందేహం పడ్డాడో అవే సమస్యలు యోబు గారి జీవితంలో వెంటాడుతున్నాయి. కొట్టంటప్పుడు దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు నీ ప్రభు మీద నమ్మకం నీకుంటే ఎప్పుడు నెగిటివ్ ఆలోచిస్తావా? దేవుడి మీద చలించిన విశ్వాసం ఉంటే కలలో కొన్ని డౌట్ రాదు. నిద్రలు లేపని చెప్తాను, దేవుడి బిడ్డలు కొడతారు బచ్చ అంటావు. దేవుడి స్తోత్రం. ఏ వ్యక్తి అయితే చలించిన విశ్వాసం కలిగి ఉంటాడో, ప్రార్థన జీవితంలో నమ్మకంతో ఉంటాడో, అటువంటి వ్యక్తులు ఎప్పుడు కూడా వారి జీవితం పట్ల నెగిటివ్గా వారు మాట్లాడరు. వారి కుటుంబ సభ్యుల పట్ల నెగిటివ్ మాటలు వారికి రావు. కూతురుతో అంటూ ఉంటారు, దేవుని బట్టి బాగుపడతామంటారు భక్తి కలిగిన వారు. కొడుకుతో అంటారు, దేవుని బట్టి గొప్పవాడు అవుతాయా అంటారు. భర్తతో భార్య అంటుంది, దేవుని బట్టి మారిపోతలేవయ్యా. దేవుడి స్తోత్రం. మరికొంతమంది భక్తులు ఉంటారు దైవజనమా, వారు ఏ రోజు కూడా దేవుడి మందిరం మానరు, స్త్రీల కూడుకులు మానరు, ఉపవాస ప్రార్థనలు మానరు, పాస్టర్ ఎక్కువ ప్రార్థన పెట్టా మానరు. కానీ ఇంట్లో పలుకుతున్న మాటలు గమనిస్తూ ఉంటే ఆ లాయింత అంటదే, ఇక నువ్వు మానవు, ఏ లారీకి వస్తావు. దేవుడి స్తోత్రం. ఏమంటుందండి, ఇక నీ బతుకుమ్మ నమ్మను అని అంటాడు, మారిపోతాను అంటాడు. కానీ ఈ నోట వచ్చే మాట గమనిస్తే భర్త మారాల ఉపవాస ప్రార్థన చేస్తుంది, భర్త మారాల స్త్రీల కూడికి వెళ్తుంది, భర్త మారాలని చెప్పాలి తప్పాలి చేస్తుంది. కానీ భర్త వచ్చి మారిపోవాలంటదే, చచ్చినా మా నమ్మను. నువ్వు చచ్చినా ఏం చేయను, నమ్మను. నువ్వు మానవురా, ఏదో ఒక లారీ కింద చస్తావాడు. దేవుడి స్తోత్రం. ప్రతిరోజు కూడా చత్తావు అంటారు. ఒక రోజు ఆడుకున్నాడు, ఆడు ఈ లారీకి పడిచి. దేవుడి స్తోత్రం. మరి కొంతమంది తల్లిళ్ళు ఉంటారు, ఈ తల్లిళ్ళు బిడ్డల కోసం ఉదయం లేచి ప్రార్థించే వ్యక్తులుగా ఉంటారు. మధ్యాహ్నం కూడా వారు పశువులు ప్రార్థించే వ్యక్తులుగా ఉంటారు. ఈ కొడుకు తాగుబోతుగా ఉంటే, తిరిగిపోతుగా ఉంటే, ఆ కొడుకు ఇంట్లోంచి కూర్చుంటే ఇక నువ్వు బాగుపడవురే. ఎవరి స్తోత్రం. ఎవరివే? ప్రార్థించే తల్లి. ప్రార్థించే తల్లి ఉపవాసముతో బిడ్డ కోసమే ప్రార్థిస్తుంది. ఉపవాసముతో దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటుంది. విశ్వాసముతో నా బిడ్డను మార్చగల దమ్మున మనగాడు ప్రభు దేవుడితో మాట్లాడితే, కొడుకు ఇంట్లో కూర్చుంటే తల్లి పలుకుతున్న మాటలు గమనిస్తూ ఉంటే ఇక చచ్చినా నువ్వు మానవురా, నీకు ఎక్కడికి వెళ్ళినా విలువ ఉండదురా, అడుక్కు తింటావని చెప్పి ప్రతిరోజు కూడా తన మైండ్లో ఉన్న నెగిటివ్ మాట కొడుకుతో మాట్లాడుతూ. దేవుడి స్తోత్రం. కొన్నాళ్ళకి నిజంగా కొడుకు తాగుబోతుగా మరింతగా మారి, తిరుగుబోరుగా మారి, తిండి తిప్పలు మానేసి పిచ్చివాడిగా మారి ఆ రోడ్ల మీద తిరుగుతూ ఏ బజార్లో కూర్చొని ఆ తల్లి అన్న మాటలో, తల్లి అన్న దీవుల బట్టి ఆ కొడుకులు తిరుగుతూ ఉంటారు. దేవుడి స్తోత్రం. మార్పు లేని కొడుకు చూస్తున్నప్పుడు నా దేవుడు గొప్పవాడు, నా దేవుడు శక్తివంతుడు, ఎంతో మంది జీవితాలు మార్చిన దేవుడు రా, ఏదో ఒకరు నా దేవుడు పట్టుకుంటాడు, నువ్వు మారుతావు చెప్పు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. లోకములో తాగి భార్యను బాధ పెట్టే భర్త వద్ద చావమని ప్రవచించమాక. నువ్వు ప్రార్థించే బిడ్డవు కనుక, విశ్వాసముతో ఉన్నావు కనుక,
నీ నోట వచ్చిన మాట నెగిటివ్ రాకూడదు కనుక నిజముగా ప్రార్థించే వ్యక్తి అయితే, ప్రార్థించే భార్య అయితే, తాగుబోతు భర్త వస్తే ఏ లారీ కింద పడతావనక బదులుగా నా దేవుడు గొప్పోడయ్యా, నా దేవుడు ప్రేమ కలిగిన వాడయ్యా, పాపులు సైతం ప్రేమించి మార్చుకున్న దేవుడు ఏదో ఒక రోజు నిన్ను కూడా మార్చి నాతో పాటు మందిరములో కూర్చోబెడతాడయ్యా. హల్లెలూయా. నీ నోట వచ్చిన ప్రతి మాట కూడా దేవుడు వింటాడు. నీ మైండ్ లో ఉన్న ప్రతి ఆలోచన కూడా దేవుడు వింటాడు. ఎంత నమ్మకం నా బిడ్డ మాట పలుకుతున్న ఆలోచించిన దేవుడు 20, 30, 40 సంవత్సరాలు తాగుతున్న భర్త మనసును మార్చి పరిశుద్ధుడిగా చేసి నీతిమంతుడిగా మార్చి నీ దగ్గరకు వచ్చి కౌగులించుకొని ఎన్నాళ్ళు తాగి ఉన్నా క్షమించుకొని పాదాలు పట్టుకుని భర్తగా మారి నీతో పాటు చెయ్యి పట్టుకొని ఎక్కడ దేవుడు మాట దొరుకుతుందో అక్కడికి పరిగెత్తుకుని వస్తారు భార్య భర్తలు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. భక్తి కలిగిన వాడు నోట వచ్చు ప్రతి మాట కూడా దేవుడు జరిగిస్తూ ఉంటాడు. విశ్వాసంతో ఉన్నవాడు నోట వచ్చిన ప్రతి మాట కూడా దేవుడు జరిగిస్తూ ఉంటాడు. ఈ రోజు నీ కుటుంబం గురించి ఏమని మాట్లాడుతున్నావు, నీ భర్త గురించి ఏమని మాట్లాడుతున్నావు, నీ కొడుకు గురించి ఏమని మాట్లాడుతున్నావు, మైండ్ లో ఏ ఆలోచన పెట్టుకొని మాట విడుదల చేస్తున్నావు. నీ నోట వచ్చిన మాట నీ మైండ్ లో ఉంటేనే వస్తుంది, హృదయంలో ఉంటేనే వస్తుంది. నీకు అనుకూలంగా దేవుని బట్టి మాట్లాడుతున్నావా, నీ దేవుని బట్టి నీ భర్త మార్పు కొరకు మాట్లాడుతున్నావా, నీ దేవుని బట్టి నీ బిడ్డలకు అనుకూలంగా మాట్లాడుతున్నావా? భర్త తాగుబోతే కావచ్చు, వ్యభిచారే కావచ్చు, బిడ్డలు తాగుబోతులే కావచ్చు, తిరిగిపోతులే కావచ్చు, ఏ తల్లిదండ్రులు కూడా వారు చావాలని కోరు కానీ బ్రతకాలను కోరుకునే వ్యక్తివైతే నీవు కొన్ని మైండ్ లో ఉన్న ఆలోచన మార్చుకోవాలి. ఏ దేవుణ్ణైతే నమ్మేవో, ఏ దేవుణ్ణైతే ఆరాధిస్తున్నావో ఆ దేవుణ్ణి బలంగా నమ్మే వ్యక్తివైతే నీ నోట వచ్చి ప్రతి మాట కూడా దేవుడి భూమి మీద జరిగిస్తూ ఉంటాడు. ఆ జరిగింపు నేర్చుకున్న నీవు మంచి మనసుతో నీ భర్తతో నువ్వు మారుతావు నాన్న, నువ్వు మారుతావు అయ్యా అంటే ఆడు ఆలోచన చేస్తాడు. ఎప్పుడు తిట్టే నా భార్య ఇలా మాట్లాడిన దేవుడి స్తోత్రం. హల్లెలూయా. అంతకు ముందు వాడు శుభ్రం 1000 రూపాయలు కష్టపడి తీసుకొచ్చి ఆయన నీకు ఎత్తాలో వస్తాడు, అప్పుడే మొదలెడతావు. వచ్చావా ఊరే తిరిగావా అంటే ఆడు కోపం వచ్చి ఆయన తీసుకెళ్ళి పుల్లికి 1000 రూపాయలు తాగి ఇంటికి వచ్చి తుడికలతో పట్ట దేవుడి స్తోత్రం. హల్లెలూయా. దేవుడి ప్రేమ చూపిస్తూ దేవుని బట్టి నువ్వు మారుతావయ్యా, నీ జీవితం గొప్పది, నా తండ్రి నిన్ను మారుస్తాడయ్యా అని చక్కగా ప్రేమతో మాటలు పలుకుతూ ఉంటే, మంచిగా దేవుడు మాటలు పలుకుతూ ఉంటే తాగుపోతూ ఆలోచన చేయడం ప్రారంభిస్తాడు, తిరిగిపోతూ ఆలోచన ప్రారంభిస్తాడు. మా అమ్మ ఇలా మాట్లాడుతుందంటే, మా ఆవిడ ఇలా మాట్లాడుతుందంటే మా ఆవిడ కోసమైనా మారిపోవాలి. తమ దేవుడి స్తోత్రం. హల్లెలూయా. మా అమ్మ కోసమైనా మారాలి అని తలంపు దేవుడు కలగజేస్తాడు. కారణం నీ నోట వచ్చిన ప్రతి మాట మనిషిని మారుస్తుంది. ఈరోజు ఎంతో మంది జీవితాలు దేవుని కలిగి ఉన్న నెగటివ్ ఆలోచనలు వదులుకోక వాటితోనే జీవనం కొనసాగిస్తూ దేవుడి చేత మేలు చూడలేక మరిన్ని కష్టాలు, బాధలు, కన్నీరు తెచ్చుకున్న కుటుంబాలుగా మార్చబడుతూ ఉన్నా. ఏ దేవునైతే నువ్వు ఆరాధిస్తున్నావో ఆ దేవుడు కొన్ని రోజులు నీకు తోడుగా ఉండి తర్వాత నేను కష్టాల్లో, రోగాల్లో గెంటేసే దేవుడు కాదమ్మా. జీవిత కాలం అంతా దేవుడు నీకు తోడైన దేవుడు. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజు ఆరోగ్యం ఇచ్చిన దేవుడు జీవిత కాలం అంతా నీకు ఆరోగ్యం ఇవ్వగలడు. ఈ రోజు నీ జీవిత అభివృద్ధి పరిచిన దేవుడు జీవిత కాలం అభివృద్ధి పరచగలడు. ఈ రోజు తోడైన దేవుడు జీవిత కాలం అంతా నీకు తోడుగా ఉండగలడు. అయితే ఆ పరమ తండ్రి నీకు తోడుగా ఉండాలంటే, ఆ దేవునికి సహాయం చేయాలంటే నీ మనస్సులో దేవుడి పట్ల ఎప్పుడు కూడా పాజిటివ్ ఆలోచనలు ఉండాలి. దేవుని బట్టి నేను బాగుంటానని, దేవుని బట్టి నాకు మంచి ఆరోగ్యం ఉంటుందని, దేవుని బట్టి నా సంసార జీవితం బాగుంటుందని, దేవుని బట్టి నా బిడ్డలు మారుతారని, దేవుని బట్టి నా భర్త మారిపోతారని, దేవుని బట్టి అప్పుల్లో బయటకు వస్తానని, దేవుని బట్టి గొప్ప ఉద్యోగం వస్తుందని, దేవుని బట్టి సంవత్సర పంట బాగా పండుద్దని ప్రతి దానిలో, ప్రతి కార్యక్రమంలో కూడా దేవుని బట్టి బాగుంటా 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 అనుకుంటే బతుకంతా నువ్వు పచ్చగా ఉంటావు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా.
చాలా మంది జీవితాలు గమనిస్తూ ఉన్నప్పుడు ఆ కుటుంబం బాగా బాగుంటుందండి. అడిగితే బాగున్నారమ్మంటే ఏం బాగున్నారండి పాస్టర్ గారు, వారు బాగుంటారు కానీ వారి నోట వచ్చే మాట అన్ని అప్పులేనండి. అప్పులుండవు, అంటారు అన్ని అప్పులేనండి. కొడుకులు మాట వినరండి. ఏం బాగుంటాం, ఈ ఆటకి బరగదు. దేవుడి స్తోత్రం. కొన్ని రోజులు కనబడుతూ ఉంటారు, అప్పుల్లో బాధల్లో కనబడుతూ ఉంటారు, జబ్బులతో కారణం దేవుడు ఇచ్చిన ఆరోగ్యం బట్టి నోట మాట్లాడు, దేవుడు ఇచ్చిన మేలు బట్టి ఆ మాట పలకలేరు, దేవుడు ఆస్వాదించిన విధానం బట్టి నాకేం పర్వాలేదయ్యా దేవుడు దీవించాడు ఇంకా దీవితనవలసిన భక్తులు అన్ని కష్టాలేనండి, అన్ని బాధలేనండి, అన్ని కన్నీరేనండి అంటూ ఉంటారు. అందుకే వారి జీవితాల్లో కష్టాల్లోనే వెళ్ళిపోతూ ఉంటారు, బాధల్లోకి వెళ్ళిపోతూ ఉంటారు, కన్నీళ్ళకి వెళ్ళిపోతూ ఉంటారు. కారణం భక్తి కలిగిన వాడు నోట నెగిటివ్ మాట రాకూడదు కానీ పాజిటివ్ గా దేవుని బట్టి పలుకు. దేవుడి స్తోత్రం. ఈ లోక డాక్టర్లు అందరూ చచ్చిపోతామని చెప్పిన దేవుని బట్టి బతుకుత నాట పలుకో. 20 సంవత్సరాలు 10 సంవత్సరాల జీవిత యాత్రలో సంతానం లేకపోతే, అనేక చోట్ల ఆసుపత్రి తిరిగి అలసిపోతే, మా ప్రయత్నాలని చేసాక పిల్ల పుట్టే సాంసలేదు పెంచుకోమంటున్నప్పుడు కోణం చెప్పాలి, నా దేవుని బట్టి సంవత్సరం నేను సంతానం కలిగిన వ్యక్తిగా మారిపోతాను చెప్పాలి. దేవుడి స్తోత్రం. ఆ మాట నువ్వు పలుకుతూ ఉంటే, ఉచ్చరిస్తూ ఉంటే, ఆ మాట విడుదల చేస్తూ ఉంటే, నీలో నమ్మకాన్ని చూసిన దేవుడు, నీలో ఉన్న విశ్వాసం చూసిన దేవుడు లోకమంతా నీకు జరగదని మాట్లాడుతూ ఉంటే, నాలాంటి వ్యక్తిని దేవుడు వాడుకొని మాట్లాడి చెప్పే మాట ప్రవచిస్తూ ఉంటాడు. ఇదే సంవత్సరం బిడ్డలు లేని నీకు సంతాన వ్యక్తిని చెప్పాడు. యేసు నామములో సంతానం కలిగి ఉంటాడు. దేవుడి స్తోత్రం. అసాధ్యమైనది ఏమున్నదో ఒక్కసారి మనసు పెట్టి చూడుము. అసాధ్యమైనది ఏమున్నదో ఒక్కసారి మనసు పెట్టి చూడుము. ఇంగిలు చూస్తే వేళ చూస్తే ఇదంతా చేసిన వాడు ఎవరు? ఇంగిలు చూస్తే విశ్వాసం తప్పకూడదు, ఆరిపోకూడదు. విశ్వాసం కలుగునిగా కంటే ఈ భూమి కలిగింది, చలుగునిగా కంటే ప్రకృతి కలిగింది. అసాధ్యమైనవన్నీ సాధ్యము చేసిన దేవుడు, అసాధ్యమైనవన్నీ సాధ్యము చేసిన దేవుడు. అందరి జీవితము అసాధ్యము, అందరి బతుకులు అసాధ్యము. విశ్వాసముతో
నమ్మిన వారందరూ కూడా మారుమోగలతో కీర్తన గ్రంథం 78వ అధ్యాయము 17వ వచనాన్ని ధ్యానం చేస్తున్నాం. అయినను వారు ఆయనకు విరోధముగా ఇంకనూ పాపము చేయుచునే వచ్చిరి. అడవిలో మహోన్నతుని మీద తిరగబడిరి. వారు తమ ఆశ కొలది ఆహారము అడుగుచు తమ హృదయములలో దేవుని శోధించిరి. ఈ అరణ్యములో దేవుడు భోజనము సిద్ధపరచగలడా అనుచు. దేవుడి స్తోత్రం. ఎవరండి వీళ్ళు? అనేక సంవత్సరాలు దేవుడి కార్యాలు చూసినవా, ఎన్నో అద్భుతాలు వారి జీవితంలో దేవుడిచ్చే సందర్భాలు చూసినవా. పగల మేఘస్తంభమే, రాత్రి అగ్నిస్తంభంగా కళ్ళ ముందు మేఘారూపుడే దేవుడి ముందడిస్తుండే చూసినవా. ఎర్ర సముద్రాన్ని పాయన చేసే శక్తి కలిగిన దేవుడిని చూసినవా. కానీ వారు ఎన్నోసార్లు దేవుడు చేసిన కార్యాల బట్టి దేవా స్తోత్రం అన్నారు, ప్రార్థన చేస్తున్నారు, దేవుడు నడిచే వ్యక్తులుగా ఉన్నారు. కానీ వారి మనస్సులో ఉన్న ఆలోచన గమనిస్తూ ఉంటే, ఈ ఎడారి వంటి ప్రాంతంలో దేవుడు మాకు ఆహారం పెట్టగలరా? కొట్టు తప్పట్లు. దేవుడితో నడుస్తున్న వారి జీవితాల్లో ఏం కనబడుతుందంటే సందేహంతో కూడుకున్న మనస్తత్వం. ఎన్నో అద్భుతాలు చేస్తున్న దేవుడు వారి జీవితాలు దేవుడు పోషించలేడా? ఐగుప్తు దేశంలో 10 రకాల అద్భుతాలు చేసిన దేవుడు వారి జీవితాలు పోషించలేడా? అనేకమైన కార్యక్రమాలు వారి కళ్ళ ముందు దేవుడు చేసిన సందర్భాలు కోకొల్లలుగా ఉన్నాయి. వారు పేరుకి దేవుడు తడుస్తూ ఉన్నారు, మేఘాల్లో ఉన్న దేవుడు చూస్తూ ఉన్నారు, దేవుడు చేసే అద్భుతాలు కూడా చూస్తున్న వారుగా ఉన్నారు. కానీ వారి మనసులో ఉన్న ఆలోచన గమనిస్తూ ఉంటే, మైండ్లో ఉన్న ఆలోచన గమనిస్తూ ఉంటే, ఈ ఎడారి వంటి ప్రాంతంలో ఒక చెట్టు లేదు, ఒక నీరు లేదు, అంత ఇసుక నేలగా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో మా జీవితాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ ఎడారి వంటి ప్రాంతంలో దేవుడు మమ్మల్ని పోషించగలడా? దేవుడి స్తోత్రం. నీ జీవితం ఎడారి వంటి పరిస్థితుల్లో ఉందా? నీ బతుకు కూడా 4 దిక్కులు చూసుకుని నీవు దిక్కులన్నీ ముయ్యబడుతూ ఉంటే, నా జీవితాన్ని దేవుడు మార్చగలడా? నా బతుకును దేవుడు మార్చగలడా? నాకు సంతానం దేవుడు ఇవ్వగలడా? నా అప్పులు దేవుడు తీర్చగలడని నీవు కూడా ఇశ్రాయేలు లాగా మనసులో అనుకుంటున్నావా? ఇశ్రాయేలు లాగా నీ హృదయంలో అనుకొని బాధపడుతూ ఉన్నావా? ఆనాడు ఇశ్రాయేలు కూడా దేవుణ్ణి నమ్ముకున్నారు, దేవుణ్ణి ఆరాధించే వ్యక్తిగా ఉన్నారు, దేవుడితో నడిచే వ్యక్తులుగా ఉన్నారు, దేవుడు కళ్ళ ముందు అద్భుతాలు చూస్తున్న వ్యక్తులుగా ఉన్నారు. కానీ వారి గుండె వైపు దేవుడు చూస్తూ ఉంటే, వారి మనస్సు వైపు దేవుడు చూస్తూ ఉంటే, వారి హృదయాల వైపు దేవుడు చూస్తూ ఉంటే, వారి ఆలోచన ప్రభు కనిపెడుతూ ఉంటే, లోపల వారి మనస్సు ఏమంటుందంటే, దేవుడు చేయగలడంటావా? దేవుడు ఇవ్వగలడంటావా? దేవుడికి సాధ్యమా? ఈ సమయంలో పరిస్థితి బాగోలేదే, డాక్టర్ చేతులు పైకెత్తేస్తారే, ఇక పిల్లల పుట్టని చెప్పేస్తారే, దేవుడు మాత్రం చేయగలడా? పీకలది చప్పలైపోయేదే, ఇక ఏ ఆధారం కూడా జీవితంలో కనబడతలేదే, అప్పుల్లోంచి దేవుడు బయటకు తీస్తూ రాగలడా? నా జీవితంలో బిడ్డలో సంవత్సరం దాటిపోతున్న మార్పు లేదే, దేవుడు ఏం చేయగలలే, ఆయన వల్ల కూడా కాదని అనుకుంటున్నావా? దేవుడి స్తోత్రం. హల్లెలూయా. దేవుడికి అసాధ్యమైన కార్యం ఉంటే భూమి ఉండదండి, పంచభూతాలు ఉండవండి, మానవ జాతి ఉండదండి. అసాధ్యమైన దేవుడు సాధ్యపరచగలిగిన వాడు మారుతుందా? ఆనాడు జనాలు దేవుడితో ఉన్న వారి మనసులో ఉన్న సందేహాలనండి వారికి వాగ్దాన భూమి చేరకుండా ఆపేశారు. దేవుడిచ్చిన ప్రవచనం ఒక పక్క మాట్లాడుతున్నా, దేవుడు వాగ్దానం చేసి ఒక పక్క మాట్లాడుతున్నా, వాళ్ళు బలపరచడానికి అనేకమైన కార్యక్రమాలు ఒక పక్క దేవుడు చేస్తున్నా, ఎండదెబ్బ తగలకుండా దేవుడే మేఘారూపుడిగా ఉండి గొడుగు కాస్తున్నా, ఎన్ని కార్యక్రమాలు నమ్మించడానికి దేవుడు చేస్తున్నా,
ఇశ్రాయేలు మనసులో నమ్మకం లేని వారిగా భక్తి చేస్తున్నారు. నమ్మకం లేకుండానే దేవుడు నడుస్తూ ఉన్నారు. నమ్మకం లేకుండానే ప్రభుకు పాటలు పాడుతూ ఉన్నారు. నమ్మకం లేకుండానే ఉపవాస ప్రార్థన చేస్తూ ఉన్నారు. వారి గుండెల్లో ఉన్న నమ్మకం అంటే నువ్వు గమ్యము చేరుతావు లేదో అనుకుంటున్నా. దేవుడు చేర్చగలడా అనుకుంటున్నా. దేవుడు పోషించగలడా అనుకుంటున్నా. వారు ఏ డౌట్లు అయితే పడ్డారో అదే డౌట్లకు వారు మిగిలిపోయారు. దేవుడు స్తోత్రం. దేవుడు వాగ్దానం చేస్తున్న వాగ్దానంలో చేర్చబడలేకపోయారు. ప్రవచించి దేవుడు మాట్లాడుతున్న ప్రవచన నెరవేర్పు లేకుండా వారి చేతులతో వారే ఆపుకున్నారు. నెగిటివ్ ఆలోచనతో, నెగిటివ్ థాట్లతో, నెగిటివ్ మాటలతో దేవుడు శోధించే వ్యక్తులుగా వారు మాట్లాడుకుంటూ ఉన్నారు. దేవుడి వల్ల కాదేమో, దేవుడు చేయలేడేమో, ఇక నా జీవితం ఇంతేనేమో, 20 సంవత్సరం దేవుడు నమ్ముకున్నా నా బతుకు మారదేమో అని ఇశ్రాయేలు జీవితంలో వారు మాట్లాడుకుంటూ ఉంటే, వారి అంతరంగాల్లో తడుచుకుంటూ ఉంటే దేవుడు వాగ్దానం గాల్లో ఉండిపోయింది. దేవుడు ప్రవచనం గాల్లో ఉండిపోయింది. వారి జీవితాలు గమ్యం చేరలేక, వాగ్దానం చేర్చబడలేక, పాలుతెర దేశంలో ప్రవేశించలేక, అనుమానంతో దేవుని వెంబడించువారు, అపనమ్మకంతో ప్రభుని వెంబడించు వారి జీవితాలు మధ్యలోనే వారి జీవితాలు ఆగిపోయి జనమా దేవుడి స్తోత్రం. కానీ కాలేబు యెహోషువ వారి జీవితాలు గమనిస్తూ ఉంటే వారి మనసు వైపు కూడా దేవుడు చూడటం ప్రారంభించారు. వారి మనసు వైపు దేవుడు చూస్తూ ఉంటే, వారి గుండె లోతుల్లోకి దేవుడు చూస్తూ ఉంటే దేవుడు కనబడుతూ ఉంది. సర్వాధికారి దేవుడు గొప్పవాడు, ఆయన శక్తి కలిగిన దేవుడు, ఆయన బలము కలిగిన దేవుడు, నోటు మాటతో ఆకాశాన్ని భూమిని కలగజేసిన దేవుడు. ఇది ఎడారే కావచ్చు, 4 దిక్కులు మూసి ఉన్న స్థలమే కావచ్చు, నా కంటికి ఆహారమే కనబడకపోవచ్చు, కానీ దేవుడు ఖచ్చితంగా పోషిస్తాడు అనుకున్నారు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఆ పరిస్థితుల్లో కూడా వారు అపనమ్మకంతో మాట్లాడలేదు, సందేహంతో వారు లేరు. కానీ దైవచరమా, ఏ పరిస్థితుల్లో ఉన్న వారు అంతరంగం పలుకుతున్న మాట, మా దేవుని బట్టి మేము పోషించబడతాం, మా దేవుని బట్టి వాగ్దాన భూములు చేర్చబడతాం, మా దేవుడు మేము కట్టుకోలేని మంచి గృహాలు మాకు ఇస్తాడు, మా దేవుడు పాలుతో ప్రేమించే దేశం నడిపిస్తూ ఉంటారు, మా దేవుని బట్టి ఆ ప్రాంతంలో రాజులుగా మేము బాగుపడతాము, మా పిల్ల పీచ్ అంతా కూడా ఆ దేశంలో బాగా ఉంటారని చెప్పి మనసు హృదయంలో దేవుని వెంబడిస్తున్న కాలేబు యెహోషువ అనుకుంటూ వెళ్తుండగా వారు ఏమనుకున్నారో అదే వాగ్దాన భూమిలో వారు చేర్చబడ్డారు. దేవుడి స్తోత్రం. ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడు నమ్ముకున్నావు, విశ్వాసం చెప్పుకుంటున్నాం, గంటకు 3 సార్లు ప్రార్థించే వ్యక్తిగా ఉన్నావు. ఏం ఆలోచిస్తున్నావు తల్లి? అయ్యా, ఏం ఆలోచిస్తున్నావు? విశ్వాసముతో దేవుని బట్టి మంచి మాట పలుకుతున్నావా? నమ్మకముతో దేవుని బట్టి నీ కుటుంబంలో మంచి మాటలు ఉచ్చరించగలుగుతున్నారా? భార్య భర్తతో దేవుని బట్టి బాగుపడతామయ్యా అని చెప్పగలుగుతుందా? భర్త భార్యతో బాగుపడతామే అని చెప్పగలుగుతున్నారా? జీవితంలో మన నోట వచ్చిన ప్రతి మాట మన హృదయంలో, మన మైండ్లో ఉన్న ఆలోచన బట్టే వస్తుంది. నెగిటివ్గా నువ్వు ఆలోచించే భక్తుడు అయితే నీకు నెగిటివ్ సంభవిస్తుంది. పాజిటివ్ ఆలోచించే భక్తుడు అయితే నీకు పాజిటివ్ దీవెన వస్తుంది. దేవుని స్తోత్రం. ఇంతవరకు దేవుడు నమ్ముకున్న గంట ప్రార్థించే నీవు ప్రార్థన తర్వాత దేవుడు చేస్తాడో చేయడో, అప్పులు తీరుతో తీరవని మళ్ళా దేవుడి చేతుల్లో ముళ్ళు పొడిచి ఆయన లేపుతున్నావా? ప్రార్థించినప్పుడు పుల్లాగుంటావు, ప్రార్థనలో బయట రాగానే మళ్ళీ పిల్ల మారిపోతావు. దేవుడి స్తోత్రం. ఈ వాక్యం నచ్చేపు కూడా అంటావు. దేవుడి స్తోత్రం. గుమ్మం దాటిన తర్వాత అప్పులు తీర్తే అంటావా? నిజంగా పిల్లలు పుడతారంటావా? మా ఆయన మారుతాడు అంటావా? నా కొడుకు పాస్ అవుతాడు. దేవుడి స్తోత్రం. ఇక్కడ ఎలా ఉన్న బయటికి వెళ్ళాలి, దేవుని బట్టి బాగుపడతాం. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. నిజముగా బాగా చదివే విద్యార్థి రాత్రులు లేపినా పగల లేపినా నువ్వు పాస్ అవుతావరా అని అడిగితే అంటాడు, నేను గ్యారంటీగా పాస్ అవుతానమ్మా. ఎలా చెప్పావంటే కష్టపడి చదువుతున్నాను కనుక కూడా. ఒక రైతు జీవితం వచ్చి ఈ సంవత్సరం 100 బత్తాలు పండిస్తావా అంటే నిజముగా పొలములో కష్టపడి లోక జ్ఞానం కాకుండా
వ్యవసాయ జ్ఞానం పూర్తి తెలుసుకున్న వ్యక్తి అంటాడు 600 సంవత్సరం 60 బత్తాల గ్యారెంటీ చేత పండిత. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. రైతు పొలం మీద నమ్మకాన్ని బట్టి ఖచ్చితంగా పండితులు మాట్లాడితే, చదువుకున్న విద్య చదువుతున్న విధానం బట్టి ఖచ్చితంగా పాస్ అవుతానంటే దేవుడు నమ్ముకుని బిడ్డలు ఒక్కరేనండి. ఏమో తెలియదట. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. నిజమైన భక్తి కలిగిన వ్యక్తి అయితే, నిజమైన విశ్వాసం కలిగిన వ్యక్తి అయితే, దేవుడి శక్తి నీకు పరిపూర్ణ తెలిస్తే, ఊరంతా నీకు సంతానం కలగదని ముద్ర కొడితే, దేవుడు ఆత్మ కలిగిన వాడు వచ్చే మాట నమ్మి నువ్వు అంట వాళ్ళందరితో, మీరందరూ బచ్చగలరా, నా దేవుని బట్టి కొడుకుని కంటాను, నా దేవుని బట్టి కూతురు కంటాను, నా దేవుని బట్టి భర్తలు మార్చుకుంటాను, నా దేవుని బట్టి కుమారులు మార్చుకుంటాను, నా దేవుని బట్టి పంటలు పండిస్తాను, నా దేవుని బట్టి ఫస్ట్ ర్యాంక్ సంపాదిస్తాను, నా దేవుని బట్టి ఉద్యోగంలో ఉంటాను. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. అలా చెప్పే వ్యక్తిగా మారాలంటే ప్రార్థించే నీవు మైండ్ లో కూడా దేవుని జ్ఞాపకం చేసుకోవాలి. అలా చెప్పే మనసు కలిగిన వ్యక్తి కన్సెప్ట్ గా నువ్వు మారాలంటే నీ అంతరాత్మలో కూడా దేవుడు బలాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆనాడు ఏలియా జీవితం గమనిస్తూ ఉంటే దైవజనమ, ఏలియా అలోకంలో పోటీ వచ్చింది. మీ దేవుడు గొప్ప, మీ దేవుడు గొప్ప అంటే ఎవరు దేవుడు గొప్ప తేల్చుకో పోటీ పడుతూ ఉంటే, అటేపు 40 మంది ప్రవక్తలు ఉన్నారు, దేవుడి పక్షాన ఒక్క ఏలియా మాత్రమే ఉన్నారు. ఆ పోటీ ఏం తెలుసా? తాడు చెందిన లోతు గొయ్యి తీసి ఆ గోతుల్లో కట్టెలు పెట్టి, ఆ కట్టె మీద మాంసం పెట్టి, ఆ గొయ్యంతా కూడా నీరు నింపితే, ఆ గోయితులో నీటి లోపల ఉన్న మాంసం పరలోకల అగ్ని వచ్చి కాల్చాలా. బాగుందే? తప్ప దేవుడు స్తోత్రం. హల్లెలూయా. తాడు చెత్త లోతు లోపల మాంసమును కట్టెలు పెడితే, ఆ గొయ్యంతా కూడా నీరు నిండగా నింపితే, ఆకాశంలో చేవ రావాలంట, అగ్ని వచ్చి కాల్చిన దేవుడే గొప్పగా పోటీ. దేవుడు స్తోత్రం. ఏలియా ఒక్కడే దేవుడికి నిలబడే వ్యక్తిగా ఉంటే, బయలు ప్రవక్తలు 40 మంది నిలబడి తపస్సులు చేస్తూ ఉన్నారు. వారికి మొదటి అవకాశాన్ని ఇచ్చాడు ఏలియా గారు. మొదటిగా మీరే అవకాశం తీసుకోండి, మీరు అన్నవాటికి ఆరాధించండి, కానీ కట్టెలు కాలిపోవాలి, మాంసం కాలిపోవాలంటే వారు ఉదయం కాంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా పిలుస్తూ ఉన్నారు. ఎవరినే? దేవుడు స్తోత్రం. హల్లెలూయా. ఎంత పిలిచినా దైవజనమ మంటలు రావట్లేదు, అగ్ని రావట్లేదు. చివరికి అనుకున్నారు, పేర్లతో మీరు కోసుకుంటే కదులొత్తారని కోసుకోవాలంటే దేవుడు స్తోత్రం. రంపాలతో కోసుకున్నా, పేర్లతో కోసుకున్నా, కొండలతో కొట్టుకున్నా, సాయంత్రం 6 అయినా దైవజనమ ఆకాశం అగ్ని రాలేదు, లోపల కట్టె లోపల ఉన్న వాటిని కాల్చరా. దేవుడు స్తోత్రం. దేవుడు నమ్ముకున్న వాడుకున్న ధైర్యం గమనించండి. ఎంత విశ్వాసం లేకపోతే ఈ మాటలు పలుకుతాడు ఏలియా. ఎంత ధైర్యం దేవుడు వేలి ఉంది. ఏలియా వాటా దైవజనమ, ఏలియా ఆ రోజు మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నిజమైన నీ దైవజనుడైతే, నీకు సేవకున్నైతే, నీ బలమెరిగిన దేవుడిగా ప్రార్థిస్తున్నాను. తాడు చెట్టంత లోతు కోతుల లోపల పెట్టిన నీరు పోసిన కట్టెలు మాంసం కరిగిపోవాలి తండ్రి అనగానే, లక్షలాది మంది ప్రజలు చూస్తుండగా దేవుడు అగ్ని రూపంలో స్తోత్రం. పగ మండే అగ్ని సోనగా దేవుడు మారి తాడు చెట్టంత లోతున్న గోతు నీరు పోస్తూ ఉంటే, ఆ నీటి లోపల ఉన్న కట్టెల మాంసాన్ని పరలోకంలో దేవుడు అగ్నిగా దిగవచ్చి దాన్ని బూడిదగా మార్చిన దేవుణ్ణి ఏలియా కలిగి ఉన్నాడు. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. అదే ఏలియా జీవితం గమనిస్తూ ఉంటే తర్వాత పిరికివాడిగా మారి ఒక చెట్టు కింద కూర్చొని మరణ భిక్ష కలిగినగా మారి చనిపోవాలని కోరికతో ప్రార్థన చేస్తూ, కారణం దేవుడి గురించి నెగటివ్ ఆలోచన ఏలియా జీవితంలో వచ్చాయి. పాజిటివ్ గా దేవుడి గురించి ఆలోచన చేస్తున్నప్పుడు జనాలకు భయపడలేదు, లోకానికి భయపడలేదు, రాజులకు భయపడలేదు, ప్రజలకు భయపడకుండా ఉన్నప్పుడు తన మనసు చూసిన దేవుడు, విశ్వాసం చూసిన దేవుడు ఏలియా మాట ప్రకారం వచ్చి కాల్చాడు. తర్వాత కాలంలో రాణి పలికిన మాటలు బట్టి భయస్థుడిగా మార్చబడి, పిరికివాడిగా మార్చబడి,
దేవుడి శక్తిని మర్చిపోయి, దేవుడి బలాన్ని మర్చిపోయి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నేను చావును కోరుకుంటున్నానయ్యా, నన్ను చంపే. దేవుడి స్తోత్రం. ఈరోజు చాలా మంది జీవితాలు మొదటి ఏలియాలాగా లేకుండా రెండో ఏలియాలాగా పిరికి ప్రార్థన చేస్తూ ఉంటారు. రెండో ఏలియాలాగా జీవితాలు మారిపోవడం కారణం, పాజిటివ్గా ఆలోచించినప్పుడు దేవుడితో అద్భుతం చూస్తాడు, నెగిటివ్గా ఆలోచన చేసినప్పుడు పిరికి వాడిగా మార్చబడ్డా. ఈరోజు నీ జీవితంలో కూడా ప్రారంభ దినాల్లో దేవుడు రోషముగా ఉండి ప్రార్థించి అనేకమైన మేలు చూస్తే నీవు నేటి దినాల్లో పిరికిదానిగా మారడ కారణం నీ ఆలోచనలో మార్పు వచ్చింది, నీ హృదయంలో మార్పు వచ్చింది. ఒకప్పుడు రోషము కలిగి దేవుడి మీద ఆనుకొని ప్రార్థించి విజయాలు సాధించే నీవు నేటి దినాల జీవితం అంతా కూడా దేవుడికి నమ్మకం తగ్గించుకుంటూ, విశ్వాసంలో జారిపోతూ, ఏలాగా నువ్వు కూడా పిరికిదానిగా మారిపోవడం కారణం నీ మైండ్ నెగిటివ్గా ఆలోచన చేస్తుంది, పాజిటివ్ థింకింగ్ వదిలిపెట్టింది. కనుక అనేక మనుషులు కూడా దేవుడున్నా, దేవుడు నడుస్తున్నా, దేవుడు మాట వింటున్నా, వారు వింటూ వింటూ కూడా పిరికి వారిగా మార్చబడుతున్నారు, అదే విధంగా మార్చబడుతున్నారు. వారి నోట మాట గమనిస్తూ ఉంటే ఇక నీ బతకలేని ప్రభువా, ఇక నన్ను చంపే. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. నా కష్టాలు చేయించలేనయ్యా, నా బాధలు చేయించలేనయ్యా, నా అప్పులు చేయించలేనయ్యా, హాస్పిటల్కి తిరగలేనయ్యా, ఈ రోగం భరించలేనయ్యా అంటూ నెగిటివ్ కలిగే వారుగా మాట్లాడుతూ పలుకుతున్న మాటలో నన్ను మరణం దయచేయండి, నన్ను చంపే తండ్రి అని నెగిటివ్గా ఉన్న మనుషులు పలుకుతూ ఉంటారు. దేవుడి స్తోత్రం. దేవుడి శక్తి నీకు అర్థమైతే దైవజనమా, దేవుడి బలం నీకు అర్థమైతే, ఈరోజు బలంగా ఉన్న దేవుడు రేపు సత్తనినోడు మారగానే ఎప్పుడు కూడా అదే బలంతో దేవుడు ఉంటాడు, అదే శక్తితో దేవుడు ఉంటాడు, అదే మహిమతో దేవుడు ఉంటాడు, అదే ప్రభావం దేవుడు ఉంటాడు. ఆనాడు అద్భుతాలు చేయగలడు, నేడు అద్భుతాలు మీకు చేయగలడు. దేవుడి స్తోత్రం. మారని దేవుడిని కలిగి ఉన్నాము క్రైస్తవుడా, నీటి దినమునా గుర్తించుమా. చేస్తారు నమ్మకంతో. మనిషిగా నమ్మిన దేవుడు ఇచ్చాడు సమస్తము నీకు. అడగకపోయినా అన్నీ నీకు, అడగకపోయినా
ఇవన్నీ ఇచ్చిన దేవుడు అడిగితే నీకు కూడా దేవుడి వాక్యం ఉదయకాల బాగా పరిశీలించాయి. ఈరోజు నిజముగా అల్ప విశ్వాసం లేకుండా నీ తండ్రి నడుస్తూ ఉంటే ఏ కొద్దిగా దేవుడు చేస్తారు. ఈనాడు చాలా మంది జీవితాలు దేవుడితో నడుస్తున్నా వారికున్న పరిస్థితులు కళ్ళ ముందు కనబడుతూ ఉంటే సందేహిస్తూ ఉంటారు దేవుణ్ణి. వారికున్న బాధలు కనబడుతూ ఉంటే, కష్టాలు కనబడుతూ ఉంటే, డాక్టర్ రిపోర్ట్లు బట్టి మాట్లాడుతూ ఉంటే, పంట పొలాలు బట్టి ఎవరు బాధపడుతూ ఉంటే మనిషి దేవుడి మీద నమ్మకాన్ని కోల్పోయి పలుకుతూ ఉంటారు. ఈ దేవుడి వల్ల కూడా కాదేమోనమ్మా. కష్టాలు పెరిగిపోతూ ఉంటే మనిషి అంటూ ఈ దేవుడి వల్ల జీవితం మారదా ఏమంటాడండి? దేవుడి వల్ల కోరిది కాదు. దేవుడి స్తోత్రం. దేవుడు ఆత్మతో మీ అందరితో మాట్లాడుతున్నాను. అనుమానం లేని వ్యక్తిగా నీ జీవితం దేవుడితో పంచుకుంటే, డౌట్ లేనివాడుగా నీ జీవితం దేవుడితో పంచుకుంటే, దేవుడు నడిపించేవాడిగా నీకు మారుతూ ఉన్నప్పుడు నడిచే సమయంలో సందేహం లేకుండా అనుభూతి కలిగిన వ్యక్తిగా మారితే ఖచ్చితంగా నీ జీవితాన్ని దేవుడు బాగు చేస్తాడు. ఖచ్చితంగా సంతానం దేవుడు నీకు ఇస్తాడు. ఖచ్చితంగా పాడి పంటల్లో దేవుడిని ఆస్వాదిస్తూ ఉంటాడు. ఏది కోరుకున్న దైవజనమ అడిగిన వాటికంటే ఉన్నతమైన సహాయాన్ని దేవుడు చేయగలడు. బైబిల్ గ్రంథంలో పేతురు జీవితం బాగా మనం పరిశీలిస్తూ ఉంటే, పేతురు శిష్యులందరూ కూడా పడవ మీద ప్రయాణం వెళ్తూ ఉంటారు. తెల్లవారు 4 గంటల సమయంలో దైవజనమ యేసుక్రీస్తు తెల్లబట్లతో మాట్లాడుతూ ఉంటారు. పేతురు శిష్యులందరూ కూడా భయపడుతూ ఇదేదో బోటోలాగా వాళ్ళు భయపడుతూ ఉంటే స్వరం ఎత్తి ప్రభువు మాట్లాడుతూ ఉంటారు. భయపడవద్దు, నేనేనయ్యా మీ రక్షకుని మీకు అని చెప్తుంటే మాకు చాలా డౌట్లు ఉన్నాయ్యా. నిజంగా నువ్వు దేవుడు నమ్మాలంటే, మా యేసుని నమ్మాలంటే నువ్వు ఎలాగైతే నీటి మీద నడుస్తున్నావో నేను కూడా నడిస్తే తప్పేం చేయను, నమ్మను. దేవుడి స్తోత్రం. చాలా మంది జీవితాలు మందిరా బాగుపడుతుంటే అంటాడు, ముందు మీ యేసుని కార్యం చేయమను కదా. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. మీ యేసైన ముందు నాకు ప్రాపర్టీ ఇవ్వను, కార్యం చేయమను, ఆ తర్వాత ఏం చేస్తాను నేను, అప్పుడు దేవుడు మందిరికి వస్తా. దేవుడి స్తోత్రం. డాక్టర్ దగ్గరికి వెళ్ళి రోగం పోతుందా? పోదు. డాక్టర్ దగ్గరికి వెళ్తే రోగం పోతుంది. పేతురు పలుకుతున్న మాట యేసుక్రీస్తు బాగా పరిశీలించి పేతురుతో పలుకుతున్న మాట, నిజముగా నీ యొక్క తండ్రి నేనే కనుక, నీ దేవుడు నేనే కనుక, సర్వాధికారం నేనే కనుక నేను చెప్తున్నాను, విశ్వాసముతో నీవు డౌట్ పడకుండా నడిచగా పేతురు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. యేసయ్య స్వరాన్ని విన్న పేతురు ఎక్కడో విశ్వాసం కలిగింది. ఎన్నో సందర్భాల్లో దేవుడు వారితో ఉన్నారు కనుక, దేవుడు మాట్లాడినప్పుడు మాట విన్నారు కనుక పేతురు యేసు స్వరాన్ని విని విశ్వాసము కలిగిన వాడిగా మారి మనసులో అనుకుంటున్నాడు, నిజమే ఈయన మా ప్రభువే, నిజమే మా ప్రభువే అనుకుంటూ విశ్వాసముతో పడవ మీద నుంచి అడుగు నీటిలో పెట్టాడు. దేవుడి స్తోత్రం. మొదటి అడుగు వేయగానే దైవజనమ నీరు గట్టిగా మార్చబడింది. మునిగే స్వభావం నీరు కోల్పోయింది. ఒక అడుగు నీటిలో వేయగానే గట్టిగా మారి అనుకుంటున్నాడు, ఎస్ ఈయన మా ప్రభువే, ఎస్ ఈయన మా దేవుడే అనుకుంటూ 2 అడుగు వేయగానే ఆ అడుగు గట్టిగా దేవుడి స్తోత్రం. ఇక మనస్సు నిండా కూడా నమ్మకం వచ్చింది, హృదయం నిండా కూడా నమ్మకం వచ్చింది. 6 నూరైనా నీరే మా యేసు ప్రభువా. గట్టిగా నమ్మి దైవజనమ 3 అడుగు వేశాడు, 4 వేశాడు, 5 వేశాడు, 6 అడుగు వేశాడు. లోపు ఇట్లీస్ గాలవుతుంది. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. దేవుడి వైపే చూస్తున్నప్పుడు, దేవుడు నడిపిస్తూ ఉన్నప్పుడు, దేవుడు చేయి చాపినప్పుడు, పేతురు ప్రభువు వైపే చూస్తున్నప్పుడు, గమ్యము చాచి అనుకున్న సమయానికి పేతురు ప్రభువు వైపు కాకుండా, ప్రభువు వైపు నడవకుండా ఒక్క నిమిషం ఆలోచించి పక్క చూసినవాడిగా అనుకుంటున్నాడు, కొంప తీసి తుఫాను ముంచేద్దామా, కొంప తీసి గమ్యం వచ్చేలో మునిగిపోతానేమో, యేసుక్రీస్తుని పట్టుకోలేడేమో. ఎన్ని డౌట్లు మనకి. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. విశ్వాసం తుస్సుమంది, భక్తి జీవితం తుస్సుమంది. నీకు ఎప్పుడైతే సమస్యను చూశాడో, ఆటంకాలు చూశాడో, ఎప్పుడు అనుకుంటున్నాడో యేసు దూరంగా ఉంది కదా, పట్టుకోడేమో, మునిగిపోతానేమో,
తుఫాను ముంచనుకున్నాడో అదే ప్రకారం పేతురు మునిగిపోతూ దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడి వైపు చూసినంత కాలం కూడా మనిషి జీవితం మనగతావిచ్చనమా. మనుషుల వైపు చూసినప్పుడు, లోకం వైపు చూసినప్పుడు, దేవుని పక్క పెట్టి మన మనస్సు వేరే మార్గాలు చూస్తూ ఉన్నప్పుడు మనిషి జీవితాలు మునిగిపోయే ప్రమాదం ఉంది. పేతురు ప్రభువు మాట నమ్మి గుండెలు నింపుకొని విశ్వాస అడుగులు వేస్తున్నప్పుడు నీటి కొర స్వభావాన్ని దేవుడు మార్చివేశాడు. నీటి రాయిగా దేవుడు మార్చాడు. ఒక అద్భుతమైన కార్యం పేతురు జీవితం అనుభవిస్తూ వెళ్తున్న పేతురు లోకం వైపు చూసినప్పుడు, సమస్యల వైపు చూసినప్పుడు పేతురు జీవితం మళ్ళా అపవిశ్వాసంగా మార్చబడింది. దేవుడితో ఉన్నాడు, పక్కనే దేవుడు ఉన్నాడు, ఎదురింగే దేవుడు ఉన్నాడు, కానీ కొంపదీసి పోతానేమో, కొంపదీసి జీవితం ముగించబడుతుందేమో, కొంపదీసి దేవుడి అందుకోలేమని అల్ప విశ్వాసముతో మాటల పనికి హృదయంలో ఆలోచించేవాడిగా మారుతూ ఉంటే, మైండ్లో నెగిటివ్ థాట్ చేస్తూ ఉంటే, ఎలాగైతే మునిగిపోతానో పేతురు చెప్పాడో అలాగ నీటిలో పేతురు గారు మునిగిపోతూ ఉన్నప్పుడు హల్లెలూయా. హల్లెలూయా. చాలా మంది జీవితాలు దేవుడు చేసే కార్యం పొందుకునే లోపే డౌట్ పడుతూ ఉంటారని. దేవుడు 15 వారాలు చెప్పారు కదా, 14వ వారం వచ్చేస్తుంది, జరుగుద్దంటావా? దేవుడు కార్యం చేసే లోపే అనుమానంతో ఈ కార్యం ఆపుకుంటున్నావు. దేవుడు మేలు చేసే లేపే పేతురులాగా నువ్వు కూడా వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు విని జీవితం అనుమానం తెచ్చుకుంటున్నావు. ఆనాడు పేతురు చేయి పట్టుకోవాలని దేవుడు నిలిచి చూస్తున్నాడు. పేతురుని పడవ ఎక్కించాలని కోరిక నిలబడ్డాడు. దేవుడు మనసులో ఉన్న కోరిక పేతురు మునిగిపోవాలని కోరుకుంటలేదు, పేతురుని మునగలను కోరుకుంటలేదు, కానీ దగ్గరికి వచ్చేవాడిగా పేతురు మార్చుకొని నా చెయ్య పేతురికి అందించి నాలాగా నిలబెట్టిన కోరిక ఆనాడు యేసు ప్రభు వారికి ఉంది. దేవుడి స్తోత్రం. ఈరోజు మీ జీవితాల్లో కూడా ప్రతి మనిషి జీవితాన్ని కూడా బాగు చేయాలని, ప్రతి కుటుంబాన్ని కూడా దేవుడు బాగు చేయాలని, సంతానం లేని వారికి సంతానం దయచేయాలని, ఆరోగ్యం లేని వారికి ఆరోగ్యం ఇవ్వాలని, ఆశీర్వాదం లేని వారికి ఆశీర్వాదం ఇవ్వాలని, మేలు చూడలేని వారికి మేలు దయచేయాలని, మరణావస్థలో ఉన్న వారికి బ్రతికించాలని సర్వాధికారి దేవుడు ఎదురు చూస్తున్న సమయంలో దేవుడు చేసే లోపే నీకున్న సమస్యను బట్టి, నీకున్న ఆటంకాన్ని బట్టి, నీకున్న ఇబ్బంది వైపు చూసి దేవుడు బాగు చేయలేడేమో, దేవుడు జీవితం మార్చలేడేమో, దేవుడు సంతానం ఇవ్వలేడేమో, దేవుడు నా బ్రతుకు తెల్లార్చలేడేమని దేవుడు కార్యం చేసే లోపే మనుషులు డౌట్ పడేవారిగా, హృదయంలో ఆలోచించేవారిగా, తలంపులు ఆలోచించేవారిగా ఉండి దేవుడు వాగ్దానం పొందుకోలేక, దేవుడి చేత మేలు పొందుకోలేక నష్టాల్లో, బాధల్లో, కన్నీరులో మనుషులు మిగిలిపోతున్నారు. దేవుడి స్తోత్రం. ఏ మనిషి అయితే పరిపూర్ణంగా డౌట్ లేకుండా దేవుడి మీద ఆనుకునే వ్యక్తిగా ఉండి 4 దిక్కులు ముయ్యబడి ఉన్నా, నా దేవుని బట్టి నాకు మార్గం తెరవబడుతుంది, నా దేవుని బట్టి గొప్పవాడిగా మార్చబడతాను, నా దేవుని బట్టి సంతానం పొందుకుంటాను, నా దేవుని బట్టి నా భర్త మారుతాడు, నా దేవుని బట్టి బిడ్డ మారుతాడు, నా దేవుని బట్టి పంట పండుతుంది, నా దేవుని బట్టి కుటుంబాలు బాగుంటాయి, నా దేవుని బట్టి అన్ని విషయాలు చేయిస్తాను, నా దేవుని బట్టి గొప్పవారిగా మారుతాను, నా దేవుని బట్టి ఉన్న స్థానంలో ఉంటాను, నా దేవుని బట్టి సర్వలోకంలో ఒంట్లో ఉన్న 150 సంవత్సరాలు బతికేస్తాను. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. శూరమణ దేవజనమా, ఒకరోజు ప్రాంతంలో ప్రార్థన కూటకి వెళ్తే దేవజనమా, అక్కడ ఒక ముసలావిడ కనబడుతుంది. ఆమె వయస్సు మనం గమనిస్తూ ఉంటే 130 సంవత్సరమా. ఆమె షుగర్ ఉంది, బీపీ ఉంది, థైరాయిడ్ ఉంది, మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి, తింటే అరగదు. నేను అన్నానా ఎలా బతికా? దేవుడు స్తోత్రం. హల్లెలూయా. ఆమె చెప్పిన మాట, యేసును బట్టి జీవంతో ఉన్నాను. హల్లెలూయా. 66 రోగాలతో ఆమె జీవితం కనబడుతున్నా ఎక్కడ కూడా మంచాన పడకుండా కింగలాగా తిరుగుతూ ఉంది. ఆమె ఆయుష్కాల రహస్యం ఏంటో కనుక్కుందామని షోలోకి మాట్లాడాను. ఆమె చెప్పిన మాట, నా యేసును బట్టి 150 బతుకుతున్నాను, ఇంకెవసిన బతుకుతాను. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఆమె దేవుడి మీద డౌట్ లేదు, సందేహం లేదు, అనుమానం లేకుండా నిండుగా దేవుడికి మనసిచ్చి
ఆ మనసుతో దేవుణ్ణి ఆరాధించుకొని ఆయన చెయ్యి నడిచే వ్యక్తి మారుతూ ఉంటే ఎన్ని రోగాలు ఉన్నా దేవుడు మంచాన పడకుండా కాపాడుకొని తేవచ్చనమ్మా. ఈ అభిషేక ప్రార్థనలో మోకరిస్తూ నీకు డౌట్ లేకుండా, సందేహం లేకుండా ఈ అభిషేక ప్రార్థన బట్టి నాకు బిడ్డలు పుడతారు, నా సంసారం బాగుంటుంది, నా మంచి కార్యక్రమం చూస్తానని నమ్మకంతో మోకరించేవారిగా మారుదాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించండి. ప్రతి ఒక్కరు కూడా మోకరించి ఈ అభిషేక ప్రార్థనలో ఎంతవరకు మీ జీవితంలో ఒక పక్క ప్రార్థన చేస్తూ ఒక పక్క అనుమానంతోనే జీవించలేదు. ప్రతి ఒక్కరు మోకరించారు. ఒక పక్క కన్నీరుతో దేవుని అత్తుకుంటూ మరో పక్కనే సమస్యను బట్టి పేతురులకు అనుమానించారు. ఈరోజు దేవుడి అభిషేక ప్రార్థనలతో మాట్లాడుతున్నాడు. భక్తి కలిగిన వారి జీవితంలో నెగటివ్ ఆలోచన రావద్దని మాట్లాడుతున్నాడు. ఈ సమయంలో ప్రభుత్వం మాట్లాడు. దేవుడితో చెప్పు, నీకున్న నామాను బట్టి నేను మంచి బిడ్డలు కలిగి ఉంటాను తండ్రి అని బిడ్డలేని వాళ్ళు చెప్పండి. నీ నామానుకున్న గొప్పతనాన్ని బట్టి ఘనమైన కార్యాలు చూస్తాను తండ్రి అని చెప్పండి. ఈరోజు ప్రతి ఒక్కరు స్వరము తెరిచి దేని కోరుకుంటున్నావో దేవుడితో మాట్లాడు. స్వరమెత్తిని ప్రభుతో మాట్లాడు. ఇంతకాలము నెగటివ్ ఆలోచనతో దేవుడితో మాట్లాడలేము. ఈరోజు తొలిసారి యేసయ్యతో మాట్లాడు. యేసయ్యా, నిన్ను బట్టి మరణకరమైన వ్యాధిని జయిస్తాను. యేసయ్యా, నిన్ను బట్టి సంతానం కలిగి ఉంటాను. యేసయ్యా, నిన్ను బట్టి నాకున్న బాధలన్నీ కొట్టివేయబడతాయి. స్వరమెత్తి నీ దేవుడితో బలమైన ప్రవచనం మాట్లాడు. వెంటనే కాంసభిషేకం మారా. ఇంతవరకు పిరికిదానిగా ప్రవచనాలు పలికావేమో. మాట్లాడు. ఇంతవరకు పిరికి ప్రార్థన, పిరికి మాటలు దేవుడి ముందు పలికావా? తొలిసారి తండ్రి ముందు ధైర్యంగా మాట్లాడు. నీ తండ్రి ఐశ్వర్యవంతుడు, నీ తండ్రి బలవంతుడు, నీ తండ్రి పౌరుషం కలిగిన వాడు. నీ తండ్రికి అసాధ్యమైంది లేదు. ఈ సమయంలో దేవుడితో ఒక నిమిషం మాట్లాడు. అయ్యా, యేసయ్యా, అయ్యా, యేసయ్యా. ఎంతకాలం ఒక పక్క ప్రార్థిస్తూనే నీ మీద అనుమానంతో ఉన్నా, నీ మీద సందేహంతోనే వచ్చానయ్యా. ఈరోజు నేను తెలుసుకున్నానయ్యా, ప్రాణం పెట్టే దేవుడు నన్ను ఆదరించగలడు, నా కార్యం చేయగలడు, నా బతుకుని మార్చగలడు. దేవుడి సన్నిధిలో తెలుసుకున్నానయ్యా, ఎంతగా ప్రేమించే దేవుడు యేసయ్యా, 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 తెలుసుకున్నానయ్యా,
వస్తువుని మాట్లాడు ఎంత మంచి దేవుడవు చేతులు పైకి నా చెయ్యి పట్టుకోకుండా ప్రతి ఒక్కరు చాపండి. ఆత్మదేవుడు ఆరాధిస్తున్నాడు. నీ ప్రతిలో దేవుడు కూడా నీ కాపలితో సముద్రం నీ చెప్పులు పెంచదు. ఎక్కడికెళ్ళినా ఎక్కడికెళ్ళినా చెప్పారు నా బతుకునే ఆరాధని నష్టగా జాతరాలు అన్నావే నా బతుకే ఆరాధని నష్టగా ఉన్నావు
ఎంతమంది ప్రాణాలు మనిషారో ప్రతి ఒక్కరిని మారావంటి జీవితాన్ని మొదలుగా మారుస్తూ సకల దీవుల చేత, సకల మేల చేత, అష్టంశుల చేత, దీవుల చేత వచ్చిన వారందరూ ఆశ్రయించాలి. ఈ సమర్పణ పాట తర్వాత తైలాభిషేకం చేయబడుతుండగా, విశ్వాసంతో వారిని చేతికి పడుతుండగా సర్వ రోగాలు, సర్వ వ్యాధులు, సాతాను శక్తులు, భయంకర తెగులు, కుటుంబ సమస్యలు, గొడ్డుమూతల పదాలను ఇవన్నీ తొలగించి ప్రేమ, దయ, సంతోషము, ఆశీర్వాదము, నెమ్మది, సుఖశాంతులు నీ చేతికి రాబోతున్న విడలని యేసు నామం పేరున ఆశీర్వదించుగాక. నమ్మిన వారందరూ కూడా మారుమోగలాగా తప్పకుండా దేవుడికి సమర్పాట తర్వాత